4 ఏళ్ల క్రితం నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఈ పరిణామాన్ని మా నెల్లూరు రూరల్ ప్రజలు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని. రెండోది, పార్టీ జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు నిలుచుకొని వీరోచితంగా పోరాడుతూ పార్టీ గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే చివరి వరుసలో మిగిలిపోయే సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాన్నని వాళ్ళల్లో ఒకరిగా యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా, తమలో ఒకరిగా స్వీకరిస్తారా? ఈ 2 ప్రశ్నలు కూడా నా మదిలో ఉన్నాయి. కానీ ఈరోజు నాకు ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. మొదటిది, మా నెల్లూరు రూరల్ ప్రజలు నాన్నకి మొన్నటి ఎన్నికల్లో 35,000 బలమైన మెజారిటీ ఇచ్చి వారి అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇంకా రెండోది, నా 2వ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం గత మహానాడులో దొరికింది. నాన్నని తీర్మానం ప్రవేశపెట్టమని ఆ రోజు వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆ రోజు వేదిక ముందు కూర్చున్న చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహంతో గట్టిగా కరతాళ ధ్వనులతో నాన్నకు ఘన స్వాగతం పలికారు. నేను ఆ మొమెంట్ టీవీలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మా నాన్న రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో నా గుండె ఆనందంతో బరువెక్కిన అతి కొద్ది మొమెంట్స్లో అదొక మొమెంట్ నాకు. అందుకే అంతటి అంకిత భావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈసారి నెల్లూరులో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని నేను సంతోషించాను. కానీ అవకాశం మిస్ అయ్యాము. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరొకటి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే 2వ విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉండే పిల్లలు, యువత, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఒక లక్ష్యంతో విద్య, ఉపాధి, మహిళా సాధికారత రంగాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య 37 మంది ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించి అక్కడి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఏదైతే మన మేనిఫెస్టోలో ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో వచ్చే గూగుల్ డేటా సెంటరు, టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, కాగ్నిసెంట్ అప్కమింగ్ క్యాంపస్, అనకాపల్లిలో ఆర్సెలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్నటికి మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్నటికి నిన్న మన నెల్లూరు ఇఫ్కో సెజ్లో కిసాన్ ఇఫ్కో సజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ మరొక పక్కన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ ఆర్గనైజేషన్ రెండింటిపైన సమాన దృష్టితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బెటర్ అవ్వాలి, యువతకి ఉద్యోగం రావాలి, మన కార్యకర్త అనేవాడు గర్వంగా నిలబడాలి అనే ఒక సిన్సియర్ లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన, కొనసాగుతున్న, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 657,83,97,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, 657,83,97,000 రూపాయలు, అంటే సుమారుగా 658 కోట్లు. ఆ దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న సహాయ సహకారాలతో ఈ మార్కు త్వరలోనే 1000 కోట్లు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను మా నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎమ్మెల్యే చిటికేసేస్తానో, లెటర్ రాస్తానో, ఫోన్ చేస్తానో అభివృద్ధి పనులు అనేవి జరగవు. దాని వెనకాల చాలా ప్లానింగు, కంటిన్యూస్గా ఎఫర్ట్, కన్సిస్టెంట్గా ఫాలో అప్ అనేవి చాలా ఉంటాయి. మనం అభివృద్ధి పనిని తెచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, టెండర్ రైట్ టైంకి పిలవాలి, గ్రౌండ్లో పని జరగాలి. ఇదంతా కూడా ఒక నియోజకవర్గ పరిస్థితి. అలాంటిది 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకత్వం ఎంత కష్టపడుతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు.
ఈ ప్రయాణంలో మన వంతు శ్రమ, మన వంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా, ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి అండగా నిలుద్దాము. ఈరోజు నియోజకవర్గంలో మనం చేసే పని ఇప్పుడు నేను చెప్పాను ఎలా ఉండాలి అనేది. మన కార్యకర్త మనల్ని చూసి గర్వపడేలా, మన ప్రజలు మనల్ని నమ్మేలా, మన పార్టీ జెండా ఇంకా పైకి ఎత్తేగరేలా గొప్పగా అందరం కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని సమిష్టిగా కృషి చేసి ముందుకు సాగుదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే నెల్లూరు రూరల్ మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేయమంటారా? జనరల్ అయితే పోటీ చేయొద్దు అంటారా మీరు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సీరియస్గా సమాధానం చెప్పాలంటే మాత్రం రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా మనసులో కానీ, నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము, నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు ఉందని నేను భావించడం లేదు. చాలా కాలం అంటే క్రియాశీలకంగా డే టు డే నేను లేకపోవచ్చు. నేను గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాను. మా నాయకులకి, మా కార్యకర్తలకి మేము కలుసుకుంటున్నాము. అంటే ప్రతిరోజు నేను క్రియాశీలకంగా లేనప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, వర్క్ చేసుకుంటే సరిపోద్ది కదా. మా నాయకులు, మా కార్యకర్తలతో అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. నాకు అందరూ కూడా వాళ్ళు చాలామంది వ్యక్తిగతంగా కూడా తెలుసు. నా మనసులో నిజంగా ఏముందో నా గుండెల మీద నేను చేసుకోని చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మపోయినా అదే నిజమన్నా. అప్పుడప్పుడు కనిపించను. క్రియాశీలక రాజకీయాల్లో రోజు లేను, కానీ మా అందరి ఇప్పుడు నాకు అవగాహన లేకపోతే నేను ఉండేది హైదరాబాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ ఇక్కడ నేను వస్తూ ఉంటాను, అందరితో మాట్లాడుతుంటాను, టచ్లో ఉంటాను. నాకు అదేనే కొత్తగా రాజకీయాలు. రెండో విషయం ఆయన అడిగారు, అంటే లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే మహిళ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారా అని. ఈ లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా అనేది అసలు నా మైండ్లో కూడా నాకు తెలిసి, మా నాన్న మైండ్లో ఎవరి మైండ్లో కూడా అది ఉందో కూడా నాకు తెలియదు. నాకైతే నన్ను కనుక ఈ ప్రశ్న ఇప్పుడు అడిగితే నాకు అసలు ఆలోచనే లేదు. ఒకవేళ నియోజకవర్గ స్థాయిలో చేయాలా లేదా అని అది నిర్ణయించాల్సింది పార్టీ నాయకత్వం. నేను ఏదో పొలిటికల్గా కరెక్ట్గా మాట్లాడాలని నేను చెప్పట్లేదు. ఇది నేను నమ్ముతాను బలంగా. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవాడిని మీ అందరూ ఎమ్మెల్యేగా మీకు తెలిసి ఉండొచ్చేమో, ఆయన ఎమ్మెల్యేగా ఈరోజు మీరు అందరూ చూస్తుండొచ్చేమో. నాకు మాత్రం ఒక రాజకీయ కర్షకుడుగానే తెలుసు. ఆయన కష్టానికి నేను అంత తగినంత కష్టం పడుతుంది అనుకున్నా. నేను భావించిన రోజే అది మీరు జరగదేలేదే అనుకుంటున్నారు. అంతవరకు నేను అది పార్టీ నిర్ణయం, మా నాన్న నిర్ణయం, నా నిర్ణయం కాదు. నన్ను అడిగితే మీరు నన్ను అడిగితే నా గురించి చెప్తాను. ఒకవేళ నిజంగా పార్టీ నిర్ణయం దానివల్ల పార్టీకి ఏదైనా అంటే బెటర్ అవ్వద్ది, లేదు నాన్న కానీ బాబాయ్ కానీ అది వాళ్ళు కనుక నమ్మితే అది కరెక్ట్ అని చెప్పి నేను దాన్ని పాటిస్తాను. వాళ్ళిద్దరికి నేను ఇది చెప్పాను కదండి ఆల్రెడీ. మళ్ళీ చెప్తా, ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నాయకత్వం. అది నాన్న పోటీ చేస్తాడా, బాబాయ్. నేను కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవకాశం ఇవ్వాల్సింది మాత్రం నేను కాదు. ఆ మాట నేను మీకు చెప్పాల్సిన అర్హత కూడా నాకు లేదని నేను నిజంగా భావిస్తున్నాను. దాని మీద నేను కమెంట్ చేయాలనుకోవట్లేదు. పార్టీ నిర్ణయం బాబాయి, నాన్న అదే కావాలి అని కోరుకుంటే నేను తప్పకుండా ఏం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.